ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మ్యాటర్ వచ్చి ఏంటో చెప్పనా. మా అమ్మగారికి అయితే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఏంటంటే తెలియకుండానే ఆస్తమలాగా వస్తుంది. నేను ఇక్కడ చాలా చూపించాను హాస్పిటల్లో. అయితే అది ఏం కాదు, జస్ట్ తను పొగ పీల్చడం ద్వారా, అంటే పొగ అంటే పొయ్యి కాడ ఉండడం ద్వారా, పొలంలో పని చేయడం ద్వారా అలా అయితే వస్తుందని చెప్పారు. అందుకని మా అమ్మ నాకు కాల్ చేశారు, వెళ్దామని. నేను ఇంకా సెలవు పెట్టుకొని వెళ్తా పులిహోర చేసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకెళ్ళడానికి కుదరలేదు. వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టి ఇంట్లోనే పులిహోర చేసుకొని పిల్లలకైతే క్యారీకి ఇంట్లో కానీ సరిపోయేలా చేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా. అలానే పప్పు కూడా చేశాను పిల్లల కోసమని. నేను ఇంక ఊరికి వెళ్తున్నాను కదా. అయితే మా అమ్మ వచ్చి నాకు ప్రతి సంవత్సరము మామిడికాయ కారము, ప్రతి ఒక్క కారము అంటే పచ్చడి పెడతారంటారు కదా, సేమ్ అలా పెట్టేసి పంపిస్తుంది 5-6 కేజీలు. అయితే మా అన్నకు కూడా పంపించింది మా అమ్మ. కానీ మా అన్నకు కూడా పంపిస్తుంది, కానీ ఈసారి నాకే ఎక్కువ పంపించారు. అయితే మా అన్న దగ్గర చట్నీ అయితే అయిపోయిందంట, పచ్చడి. ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా, అటు సైడ్ నుంచి మా అన్న కూడా హుబ్లీ నుండి వస్తున్నారు. అందుకని మా అన్న కోసం నేను ఉన్న దాంట్లోనే కొంచెం తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేశాను. చూసారా, హెయిర్ ఉంది, నేను చూసుకోలేదు. అలాగని చూసారు కదా, ఇది మా మా చెట్టుకు కాసిన లెమన్స్ అండి, అదే నిమ్మకాయలు. అయితే మా అత్తమ్మ పంపించారు, ఒక 25-40-30 వరకు పంపించారు. వాటిని ఏం చేస్తాం, పిండుదామంటే నీళ్ళు రావట్లేదు. కాబట్టి నేనైతే ఉప్పు కారం వేసి దాన్ని మగ్గనిస్తే ఇలా అయిపోయింది. అది పచ్చడిలాగా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ కూడా అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరో పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి తడి లేకుండా ముందు రోజే బాగా శుభ్రంగా కడిగేసి నైట్ ఫ్యాన్ కింద పెట్టేసి అలా పెట్టడం ద్వారా దాంట్లో అసలు నిమ్మ అనేది చేరకుండా, మళ్ళీ కట్ చేసేప్పుడు కూడా మొత్తం తుడిసేసి ఇలా కట్ చేసుకొని కళ్ళుప్పు కారము అది సగం సగం మొత్తం వేసేస్తే సరిపోయిద్దండి, కలిపేసి పెట్టుకుంటే. ఇంకేముంది, ఇంకా స్టార్ట్ అయ్యాను, బస్సు ఎక్కి ఇంకెళ్తా ఉన్నా. 4-5 అవుతుందండి. ఇదేమో అదంతా ఒకే చోట, వెహికల్స్ అన్నీ ఒకే చోట.